ఏసైకి జరపమ్మట పాస్ట్ అమ్మకి నా వందనాలు. ఇక్కడ ఉండ కూడొచ్చిన సంఘానికి నా వందనాలు. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉండా, దర్శిలో కూడా బాగానే ఉండా. మా కొడుకు అమ్మ నాకు పరిస్థితి బాగలేదు, నువ్వు రామ్మ బియ్యం వేసుకొని అంటే ఒక 50 కేజీలు బియ్యం వేసుకొని వెళ్తున్నావు. ఫ్యాన్ ఒకటి ఎత్తుకొని ఇక్కడ వర్షాలు పడతా బాగా ఒంగోలు బస్సు ఎక్కాక సాయంత్రానికి వెళ్ళా నెల్లూరు వెళ్ళాలని. వెళ్ళాక నాకు కళ్ళు తిరిగి వాంతులు అయ్యి చలి చెమటలు కారిపోతాను నీళ్లు పోసినట్టు. ఇంకా మైండ్ లేదు. ఒకటే అనుకున్నా, తండ్రి నా బిడ్డ కాడికి నన్ను చేర్చు, సురక్షితంగా నన్ను చేర్చు నాయన. ఈ మధ్యలో ఎక్కడైనా నన్ను వీళ్ళు పడేస్తే వాళ్ళు అల్లాడిపోతారు, ఇంటి దగ్గర వీళ్ళు అల్లాడతారు తండ్రి. నాకు బాగుండి నీరసం తగ్గి బీపీ పెరిగి బీపీ డౌన్ అయిపోయింది. పెరిగి బాగుంటే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి అని నేను నా స్వప్నంలోనే నేను ప్రార్థన చేసుకున్నాక అరగంటకి నువ్వు తల వంచుకొని సీటు పట్టుకున్న పడిపోతానని పైకి లేదు చూడమన్నాడు. మనిషిలాగా పైకి లేదు చూడు, నువ్వెందుకు కళ్ళు మూసుకొని ఉన్నావని నాకు చెప్పాడు. చెప్పాక అట్లేదు చూశాక అంతా బాగుంది, మాకు మొత్తం బాగా కనపడుతుంది. ఆయనకు పడిపోతున్నా కళ్ళు తిరిగి బస్సే పడిపోయినట్టుంది. ఇక ఆ మాట చెప్పాకట్లేదు చూశాక అంతా బాగుంది. నాకు దేవుడు కృపదయ చేసేసాడు. నా సాక్ష్యం దీవించిన కాక దేవుడు. ఓకే తల్లి, దేవునికి స్తోత్రం. వందనాలమ్మ, యేసయ్యకి స్తోత్రాలు. పాస్టమ్మకి వందనాలు. నాకు థైరాయిడ్ వల్ల ఒళ్ళంతా వాసి నొప్పులుగా ఉంది. థైరాయిడ్ వల్ల ఒళ్ళంతా నొప్పులు ఉందమ్మా? నొప్పులుగా ఉంది సార్. ఓకే. 2 వారాల నుంచి ఒంగోలు మందులు ఏమైనా తగ్గల. రాత్రి ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. కొద్దిగా తీవ్ర నొప్పులు తగ్గినాయా? మరి కొంచెం తగ్గినాయి అయ్యా. గట్టిగా చప్పట కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి పాస్టమ్ గారికి నా వందనాలు. మా కూతురికి గుండెల్లో నొప్పి అని కెమెరా చూసుకో. ఒంగోలు టౌన్లో 4-5 హాస్పిటల్ తిరిగాం, పెద్ద హాస్పిటల్. అందరూ ప్రాబ్లం ఉంది, హార్ట్ అటాక్ వచ్చే టైం వచ్చేసింది అని చెప్పారు. కానీ నేను ఏడ్చి దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నా బిడ్డకి నాకు బాగుండి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే నీ మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను. నాకు ఒక్కగానొక్క కూతురు తండ్రి, నా బిడ్డని నాకు దూరం చేయక ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ఆ బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. నేను ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మందిరం తగ్గిపోయినాయి అన్నారా? గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. తండ్రి నా కొడుకు కాబట్టి నీకు సాక్ష్యం చెబుతానని ఒప్పుకో. గాడ్ బ్లెస్ యూ అమ్మ, దేవుడికి మహిమ కలుగును గాక. అలా నాకు 1 గంట అప్పుడు కాలు చేతులు గుంజకొచ్చి కడుపులో మంట వచ్చి ఆసుపత్రికి పోదామన్న ఎరకాడ ఆసుపత్రులు కానీ మూతేసిండ్రు. తండ్రి యేసయ్య నా కాళ్ళు నొప్పులు ఈ కడుపులో మంట తగ్గిపోతే నీకు మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. తగ్గిపోయింది, కడుపు మంట తగ్గిపోయిందమ్మా. గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఒంగోలు పోతే స్థల స్కానింగ్లో నీరు వచ్చినదని చెప్పారు. నీరు వచ్చినదని చెప్పి స్కానింగ్ తీసి నీరు వచ్చిందమ్మా, 3 నెలలు మందులు వాడాలని చెప్పారు. 3 నెలలు అన్నది 4 రోజులకే తగ్గిపోయింది. దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉండి స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను 7 వారాలు వచ్చిన తర్వాత మళ్ళీ 8వ వారం ఏమద్దాంలే అని అనుకుంటే నేను 4 మేకపిల్లలు కొనుక్కుంటే 4 మేకపిల్లలు ఒక మేకపిల్లకు బాగలేదు. ఉపవాస ప్రార్థనలో 1 వారం ఆగిపోయాలకే బాగలేదు. నాయన నేను మళ్ళీ ఉపవాసం ఉండి ఎప్పుడు వచ్చినా నీ మంగళవారం ప్రార్థన నేను ఉపవాసం తర్వాత ఎందుకు తగ్గదయ్యాను, నేనేం మందులు వేయకుండా ఏసు రక్తం వేసి నీ కానుకలు సమర్పించి వస్తానయ్యా అని నేను ఒప్పుకున్నా. ఇప్పుడు బాగున్నది. 2వ రోజే మేత వేసింది. వారికి ఉన్న పశు సంపదను దేవుడు ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పోయే సాక్ష్యం నాకైతే బాగాలేదు. కళ్ళు బాగుండవు నాకు. మరి దేవుని దయ వల్ల ఇక్కడికి వచ్చినాక దేవుడు స్వస్థపరిచాడు. మాకు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో సహాయాలు చేశాడు దేవుడు. మాకు చేసిన కార్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. కళ్ళ మంటలు తగ్గిపోయినట్టు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. బాగలేదు. 7 వారాలు వచ్చి సాక్ష్యం చెబుదాం అనుకున్నాం. ఈ చిన్న సాక్ష్యం. గాడ్ బ్లెస్ యూ. బర్రె పోయి 2 నెలలు అయింది. ఎంత లక్కెతుకులు కానీ నాకు కాన రాలేదు. కాన రాకపోతే ఈ సన్నిధికి నేను వచ్చినప్పుడు మా సహోదరి ఒక ఆమె చెప్పింది, నాకు తెలియదు. మంగళవారం ప్రార్థన పక్క అడిగి పోతే నీకు కార్యం జరిగిద్ది అని చెప్పింది. చేతి అంతనా వచ్చిన మా భార్య భర్త ఇద్దరం వచ్చినాం.
వచ్చిన తర్వాత నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యి నా భార్య దొరికితే 2 నెలలు అయింది. అంతలా ఎతుకులాడినా కానీ ఇంక వదిలేసినాక కాని రాపోయలేక ఇంకా అంత నా తెలియని రీతిలో నాయన యేసు ప్రభు నాయన ఆయన మాకు చూపించిండు ఒకరు మనిషి ద్వారా. నేను అనుకున్న ప్రభువా తెలియని రీతిలో నేను అడుగుతున్నాను అయ్యా, నేను పాపిన ప్రభువా, నా భార్య కాని రావాలా, నా కష్టాజీతం నాయన నాకు బర్రె కనపడక ఎన్ని నెలలు అయిందమ్మా? 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. ఎవరో చెప్పారు ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అని. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. తర్వాత మళ్ళీ బర్రె కనపడిందా? ఏ ఊరు మీది? ఆందలపల్లె. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏ ఊరు మీది? సాక్ష్యం ఏంటంటే, ఏ ఊరమ్మా మీది? బసాపురం. బసవాపురం. చెప్పమ్మా. సాక్ష్యం ఏంటంటే, అబ్బాయి పేరు సాల్మాను. అబ్బాయి హైదరాబాద్లో వేలుదారి పని ముఠాలను పెట్టుకొని అన్నదమ్ములు ఇద్దరు చేపిస్తున్నారు పనులు. సంవత్సరం నుంచి గోడ నొప్పి అని చదువుతున్నాను. సంవత్సరం నుంచి గోడ నొప్పి ఉంది అన్నాడు. అని చదువుతుంటే నేను డైలీగా ప్రార్థనకు వచ్చే మా సంఘంలో కూడా ప్రార్థన పరిచయం చేసేది నేనే. ఇక్కడ కూడా రావాలని సంవత్సరం నుంచి వస్తున్నాను ప్రార్థనకి. సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నావు ప్రార్థనకి? వస్తుంటే ఈడకి మంగళవారం ప్రార్థనకి వచ్చి అబ్బాయికి బాగా తగ్గి బాగుంటే నేను సాక్ష్యం చెప్పాలని ఒప్పుకున్నా. మరి మొన్న ఒంగోలు పోయి ఎంఆర్ఐ ట్యానింగ్ తీపిస్తే ట్యానింగ్లో ఏమీ లేదు, బాగుండదని స్కానింగ్లో నార్మల్ రిపోర్ట్ వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. బాగుండదని డాక్టర్ గారు చెప్తే నేను మళ్ళీ అడుగుతున్నా, సార్ ఇదేని ఇంకా ఏమైనా ఎక్కువ ఏమైనా తీసేది ఉందా అంటే ఇంకేమీ లేదమ్మా, అబ్బాయికి ఏమి ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉండదు. మా మనవరాళ్ళకి జ్వరాలు తగులుతుంటే తగ్గిపోవాలని మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతానన్నా. ప్రేయర్లు రాసావా? యేసు రక్తం రాసావా? తీసుకొచ్చాను. యేసు రక్తం రాసావు. ఆ బిడ్డలకి జ్వరం వస్తే ప్రార్థన చేసావు, దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మాకు పొలం గొడవలు కొద్దిగా ఉంటే అది తప్పిపోవాలనుకున్నాను, తప్పిపోయింది. పొలం సమస్య కూడా తీరిపోయింది. యేసయ్యకే మహిమ. గాడ్ బ్లెస్ యు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొక్కుబడి చేసుకోండి, దేవుడు గొప్ప కార్యాలు చేయును గాక. ఆమేన్. నాకు మలలు అయితే యేసయ్యా నాకు మలలు తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. ఏ మాటలు వేసుకున్నా, ఏ ఊరు మీది? మేటి. ఏం వేసుకున్నా తగ్గట్లేదు. తగ్గపాతంటే యేసయ్యా నన్ను మాత్రం నువ్వే నన్ను బతికియాలి. నూనె రాసావమ్మా? ప్రార్థన నూనె, ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేసుకున్నావు. ఇక్కడ కూడా ప్రార్థనలు చేయించుకున్నావు. దేవుడు ఆ మొలలు తీసేసాడా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ అమ్మకు నా వందనాలు. పోయిన మంగళవారం నేను బత్తకాయలు పోయిన పనికి వెళితే కట్టుబడి పడడం అటు పోయినాం. పోతే అటు పోయి ఒక బొచ్చ కోసినాము. అమ్మటే తలనొప్పి, కళ్ళు తిరగటం, వాంతికి వచ్చినట్టుగా ఉంది. అస్సలు బాగోలే. అస్సలు ఇంటికి వచ్చేదాకా అట్టే ఉంది. అసలు ఏం బాగోట్లే. వాళ్ళు అంటారు సార్లు లెక్క ప్రకారం కోస్తాం బత్తకాయలు. అయితే ఎందుకమ్మా నీకు కట్టుంది, లేకపోతే ఇంటికి పో, లేకపోతే పొనుకో చెట్టు కింద అని అంటుండ్రు. నేను అట్నే తండ్రి నీకు సిద్ధమయ్యా, నేను సాయంత్రం మంగళవారం రోజు పోవాలనుకున్నా కానీ మా ఆయన అంటున్నా ప్రతి మంగళవారం ఎప్పుడు పాడుతాను అంటే ఎందుకు 2 వారాలకు ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో బారాదా, ఎందుకు ప్రతి వారం బావాలా అని అంటుండని నేను ఇంకా సరేలేని పోయినా. ఆయన నన్ను వదిలిపెట్టడానికి అనిపోతే ఆయనకి పంచర్ అయిందంట, టైర్కి ముందు పంచర్ అయ్యి 2000 అయినాయి అంట. నీ దరిద్రం, నిన్ను ఎప్పుడన్నా కానీ నీ దేవుడిని అనిపిస్తున్నావు, నువ్వు అట్టనంగలో నాకు ఏదో ఒకటి జరుగుతుంది అన్నాడు. అయితే మళ్ళీ నేను ఇంటికి వచ్చినమ్మటే ఇంకా పాస్టర్ అన్నకి ప్రార్థన చేయించుకున్నా. అమ్మ ఈరోజు రాలేదా అంటే రాలేదన్నా, వచ్చే వారం వస్తానన్నా. అన్న ప్రార్థన చేసిన ఒక పావు గంట కల్లా నాకు తలనొప్పి, నీరసము, కళ్ళు తిరగటం, వాంతికి వచ్చినట్టు కొంచెం అంతా తగ్గిపోయి మంచి ఆరోగ్యం ఇచ్చిండు. అలాగే మళ్ళీ మా చెల్లెళ్ళకు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి గొడవలు వచ్చి మా చెల్లెలు అంటుంది నాకు మా ఆయన వద్దు, నేను ఇడాకులు ఇస్తాను, నన్ను సారాయి దాగి బాగా కొడుతున్నాడు, ఇసుకిస్తున్నాడు, నాకు అసలు వద్దే వద్దు అంటుంది. మా మరిది అంటుండే నాకు కూడా వద్దు అమ్మాయి, నేను ఇడాకులు ఇచ్చేస్తాను, నాకు వద్దు అని అంటుండు. అయితే తండ్రి నేను మంగళవారం వచ్చి నేను ఉపాసంతో ఉండి నేను నీ సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి, వాళ్ళిద్దరిని మళ్ళీ కలుపు నాయన అనుకున్నా. మళ్ళీ మా మరిది వచ్చిండి, ఇద్దరు భార్య భర్తలు మంచిగానే ఉన్నారు. ఆ దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. పాస్టర్ గారికి ఏ ఊరు మీది? దొనకొండ దగ్గర నర్సింపల్లి. సమస్య ఏందో చెప్పు. ఇక్కడ రొమ్ములు గడ్డలు వచ్చినాయి. రొమ్ములకు గడ్డలు వచ్చి మరి ఆసుపత్రి పోయినా తగ్గలేదు పూర్తిగా. అటు తిరిగి చెప్పు. పూర్తిగా తగ్గలేదు. మరి మంగళవారం ప్రార్థనకు 7 వారాలు వచ్చి తండ్రి మరి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటా సంధ్య ఒప్పుకున్నా. తగ్గిపోయిందమ్మా? దేవుడు తెలియజేసి నీ విశ్వాసం గొప్పది, దేవుడి మీద పెట్టుకున్న విశ్వాసము. ఇక్కడికి వచ్చావు, ప్రార్థనలు జరిగినాయి, గొప్పగా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. పాస్టర్ వందనాలు. ఏ ఊరమ్మా? దొనకొండ దగ్గర నర్సింపల్లి. చెప్పు.
నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి కాళ్ళు మొఖం అవన్నీ వాసినాయి. మంగళవారం ప్రార్థనకు వస్తే తగ్గుతాయి. వాపులు వచ్చినాయి, వాపులను తగ్గిపోయినాయా? తగ్గిపోయినాయి. మళ్ళీ ఇక్కడ గడ్డ ఉంది, ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది. ప్రేరాలు రాసుకున్నావా? ప్రార్థన చేసుకున్నావు. ఇప్పుడు జరిగే ప్రార్థనలో ఏకీపించావు, దేవుడు స్వస్థపరచడు. గడ్డ కూడా తగ్గిపోయిందమ్మా, వాపులు తగ్గిపోయినాయి, వెనకున్న గడ్డ తగ్గిపోయింది. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఒకటే నొప్పి వస్తూ ఉంటే 4 రోజుల నుంచి హాస్పిటల్కి పోమన్నారు. అయినా కానీ నేను పోకుండా ప్రేరాయలు రాసుకొని ఆయన బాగుంటే సాక్ష్యం చెబుతాను అనుకున్నా. బాగానే ఉంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.